దర్శక ధీరుడు రాజమౌళి గారు నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందన్నమాట. అయితే రాజమౌళి గారు ఏ హీరోతో సినిమా చేసినప్పటికీ కూడా ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకొస్తుంది. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మహేష్ బాబు గారి కాంబినేషన్లో వారణాసి సినిమా చేస్తూ ఉన్నారు. ఈ సినిమా దాదాపు 120 దేశాల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మన భారతీయ సినిమా చరిత్రలో ఏ ఒక్క సినిమాని కూడా ఈ రేంజ్లో రిలీజ్ చేశారనే దాఖలాలు మాత్రం లేవు. ఫర్ ది ఫస్ట్ టైం రాజమౌళి గారి సినిమాకి ఇలాంటి ఒక గొప్ప రికార్డ్ దక్కడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చి పెడుతుంది. ఆల్రెడీ రాజమౌళి గారు బాహుబలి సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో బాహుబలి సినిమాతోని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. మన తెలుగు సినిమా యొక్క గొప్పదనం ఏంటి, తెలుగు సినిమా యొక్క ప్రఖ్యాత ఏంటనేది అగ్రస్థానంలో నిలబెట్టాడు. ఇప్పటి వరకు కూడా బాహుబలి సినిమా మొదలు ఇప్పటి వరకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా ఓన్లీ ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తీసుకొస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతోని రాజమౌళి గారి పేరు ప్రపంచవ్యాప్తంగా కూడా మారుమోగిపోయింది. అండ్ ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి వారణాసి సినిమా, ఈ సినిమాలో 1-2 ప్రత్యేకతలు కాదు, సినిమా మొత్తానికి ఒక పెద్ద ప్రత్యేకం అన్నమాట. అండ్ ఈ సినిమాలో ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలోని ఏ ఒక్కరు కూడా వెళ్ళి షూట్ చేయని లొకేషన్స్కి వెళ్ళి కూడా సినిమాని షూట్ చేశారు, అందరికీ కూడా తెలుసు. అండ్ ఇందులో నటిస్తున్నటువంటి నటీనటులు కావచ్చు, అండ్ తీసినటువంటి ఒక స్టోరీ లైన్ కావచ్చు, ఇప్పటి వరకు ఏ ఒక్క సినిమాలో కూడా మేము చూసి ఉండము అని చెప్పేసి ప్రేక్షకులు మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈ సినిమా కూడా అంటే షూటింగ్ కూడా లాస్ట్ దశకు వచ్చేసింది అని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో సినిమా రాబోతుంది, ఇది కూడా మనందరికీ తెలిసిందే. అండ్ ఈ సినిమా కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, నెక్స్ట్ సినిమా ఎవరి కోసం అంటే నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నారనే విషయాన్ని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. రాజమౌళి గారు నెక్స్ట్ సినిమా సూర్య గారితో చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అయితే మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, అఫీషియల్గా ఎక్కడైనా అనౌన్స్మెంట్ చేశారంటే దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. అయితే గతంలో రాజమౌళి గారు 2-3 సార్లు స్టేజ్ పైన స్వయంగా చెప్పారు, సూర్య గారితో సినిమా చేయాలనుకున్నాను కానీ ఆ కాంబినేషన్ మిస్ అయిపోయింది అని చెప్పేసి. సో ఆ విధంగా 2-3 సార్లు అనుకున్నాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సినిమా సూర్య గారితో చేయడానికి రెడీగా ఉన్నాడు, అన్ని సన్నాహాలు కూడా సిద్ధమైపోయాయి అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. బట్ దీని గురించి అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఒకవేళ మీరు ఊహించుకుంటే రాజమౌళి గారి కాంబినేషన్లో సూర్య గారి సినిమా చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఒకసారి ఊహించుకొని కామెంట్ చేయండి.